కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో బగ్గుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో తెలంగాణలోని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. ఏకంగా తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు పవన్ కళ్యాణ్ని. సో తెలంగాణకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకవేళ కనుక ఆయన క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ నుంచి పవన్ని పరిగెత్తించి తరిమి కొడతామంటున్నారు. సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము. ఇవి వెంకట్ బల్మూర్ మాట్లాడిన మాటలు. ఇంతకీ వెంకట్ బల్మూర్ ఇంతలా ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఎటువంటి విధంగా బగ్గుమన్నాయి? అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఒకసారి పీసీఆర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ప్లే చేయండి. సరిదిద్దుకోవాల్సిన అవసరం అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అనుపూర్ణ అంటారు. రైట్, ఇవి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. నేను పార్టీ పెట్టిన తెలంగాణ వాళ్ళంటే చాలా గొప్ప వాళ్ళు, తెలంగాణ కొండగట్టాలయం అనేది చాలా ప్రాశస్త్యంగా లేదు, తెలంగాణలో చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని చెప్పేటువంటి మాటలు ఇక్కడ చెప్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం మూలంగానే కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోయాయనేటువంటి మాటలతో తెలంగాణ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. ప్రజెంట్ వెంకట్ బల్మూర్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఆయన తర్వాత రాజకీయాలు ఇంకా పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా బగ్గుమనే అవకాశం ఉంది? యాక్చువల్గా ఇది రాజకీయంగా మారుతా ఉంది. పవన్ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం జనసేన చెప్తా ఉంది ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ దృష్టి కలిగింది, తెలంగాణ నాయకుల దృష్టి కలిగింది అనేటువంటిది మాట్లాడలేదు. గతంలో తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలనుకున్నప్పుడు ఈ కోనసీమను వాళ్ళు ఇంత పచ్చగా ఉంది అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే నీళ్ళు వచ్చేది తెలంగాణ నుంచి, కానీ పారేదంతా కూడా ఆంధ్రాలో, పంటలన్నీ పండేది అక్కడ, తెలంగాణ అంతా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ నుంచి నీళ్ళు వచ్చినా తెలంగాణ సుభక్షంగా లేదు, ఆంధ్ర పచ్చగా ఉందనేటువంటి చర్చ అప్పుడు జరిగేది. అందులో భాగంగా దాన్ని కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతూ ఈరోజు ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే మొండాలుగా మిగిలిపోయినటువంటి బాధగా ఉంది. పిల్లలు పెంచుకున్నట్టే కొబ్బరి చెట్లు పెంచుకుంటారు, ఈ రోజు అట్లా ఎవరైనా బాధపడతారనేటువంటి స్టేట్మెంట్ చేస్తే దాన్ని తెలంగాణకు అన్వయించి నాయకులు రాంగ్ ప్రిడిక్షన్ లో దాన్ని ప్రజలకు కన్వే చేస్తా ఉన్నారనేటువంటి జనసేన చెప్తా ఉంది. కానీ ఇక్కడ నుంచి విమర్శల దాడి మాత్రం అట్లనే పెరుగుతుంది. జగదీశ్వర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరు డైరెక్ట్ గా అయితే దిష్టి తగలదు, అక్కడ నుంచి ఎవరు ఇక్కడికి రారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి అక్కడ ఎవరు ఆంధ్ర బోరు అనేటువంటి జగదీశ్వర్ రెడ్డి అంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలంటూ అనిరుద్ రెడ్డి, ఈయనేమో డైరెక్ట్ గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఏమో డైరెక్ట్ గా తిరగనివ్వము, సినిమాలో బ్యాన్ చేస్తాం సినిమా అన్నాడు. ఒక్కసారి మధు హోల్డ్ లో ఉండండి. ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. వెంకట్ గారు నమస్తే, నేను మనోజ్ మాట్లాడుతున్నా. నమస్తే. రైట్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి చాలా ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అక్కడ ఏపీ రాజకీయ నాయకులు చెప్తున్నారు తప్పుగా అనువదిస్తున్నారు, అది పబ్లిక్ కి రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు ఏపీ తెలంగాణ పొలిటీషియన్స్ అనే మాటని ఏపీ రాజకీయ నాయకులు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటండి మీకేమంటే మీరు కూడా విన్నారు కదా, ఏమన్నాడు? తెలంగాణ సంబంధించినటువంటి విడిపోయిన తర్వాత సో దిష్టి తగిలింది అనే రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. బట్ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అది వినిపిస్తోందా వెంకట్ గారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొంత దిష్టి తగిలింది కావచ్చు అనే రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. మనోజ్ గారు, మరి మన తెలంగాణలో అయితే మీరు కూడా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వస్తారు. అవును, దిష్టి తాకిందనే పదము అది కరెక్ట్, ఆ రకంగా అనడము కరెక్ట్ కాదా? మరి మన దగ్గర ఎట్లా ఏ రకంగా తీసుకుంటారో మనందరికి కూడా తెలుస్తుంది. అఫ్ కోర్స్, బట్ ఏపీ రాజకీయ నాయకులు, జనసేన నాయకులు మాత్రం తప్పుగా అనువదిస్తున్నారు. అలా ఎలా డైరెక్ట్ గా అనలేదు ఆయన అని అంటున్నారు వాళ్ళు అంతా. ఆయన డైరెక్ట్ గా అన్నాడా, ఇండైరెక్ట్ గా అన్నాడా, మన రాష్ట్రాన్ని అగౌరవపరిచే విధంగా ప్రజలందరినీ కూడా, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ని, సినిమాస్ ని చూసినప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడింది.
మన జూబ్లీస్ ఉప ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ఒక రకంగా మాట్లాడింది, చాలా గొప్పగా సంబోధించి మాట్లాడారు. దాని తర్వాత కోనసీమలో ఉండేసి తెలంగాణ దిష్టి దాకింది ఆంధ్రాకి అనే విధంగా, కోనసీమకి అనే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ లెక్క ఒక దగ్గర ఒక మాట ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడటము యాక్సెప్ట్ చేసేది కాదు. యాజ్ అ హీరో నేను పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తాను, కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ రాష్ట్రం గురించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడినా ఊరుకున్నది లేదు, ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మన రాష్ట్రం కోసం ఎన్నో బలిదానాలు చేసి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గురించి ఈ రకంగా మాట్లాడితే 100% నేను చాలా క్లియర్ గా నేను కూడా ఏమని చెప్పినా నిన్న, ఇదే రకంగా మాట్లాడితే తెలంగాణ ఎవరు పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగనివ్వరు, ఆయన సినిమాలు ఇక్కడ ఉన్న యువకులు ఎవరు కూడా ఆడనివ్వరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 కావస్తోంది, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఇక్కడ పరిపాలన మారిపోతుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న రకంగా అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఇంకా తెలంగాణ అనే విధం పైన ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాయకులు గతంలో పేరు నాని మాట్లాడుకొచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు మళ్ళీ తెలంగాణ పేరు ఎందుకు ఎత్తుతున్నారు అనుకోవాలి? అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము పక్క రాష్ట్రాన్ని తిట్టి పక్క రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడితే మరి వాళ్ళకి అక్కడ పబ్లిక్ పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అనుకుంటారా, ఏమనుకుంటారో కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని పదే పదే ఇది తీస్తుండ్రు. అంటే ఇక మన దగ్గర కూడా కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, ఆయన అట్లా లేదు ఇట్లా లేదు, వెనుకేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. మనం అందరం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన ఖండించాల్సిన అవసరం ఉంది. అండ్ మనం అందరం కూడా యూనివర్సల్ గా స్టాండ్ తీసుకోవాలి. ఈ రకంగా మాట్లాడితే మేము తెలంగాణకి రానివ్వము, తెలంగాణ ఉండకండి, మా రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మా రాష్ట్రంలో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ అనుభవిస్తారు, మీ వ్యాపారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా మీరు కొనసాగిస్తారు, కుటుంబ సమేతంగా మీ విద్యలు మీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ లో చేస్తారు. మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళి మన రాష్ట్రం మన తెలంగాణ గురించే చెడుగా మాట్లాడితే ఎందుకు మనం ఉపేక్షించాలి? ఇది అలవాటుగా మారిపోయింది. సత్యంలో పేరు నాని, ఈ రోజు పవన్ కళ్యాణ్, రేపు ఇంకొకరు మాట్లాడతారు. అంటే ఇటువంటి విధంగా పదే పదే ఈ రకంగా మాట్లాడడంతో పబ్లిక్ లో కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో ఇందాక మీరు ఒక మాట కూడా మాట్లాడారు, మీ సినిమాలు ఇక్కడ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అలాంటి వాళ్ళే రేపటి రోజు ఈ రకంగా మాట్లాడితే ఆ యువత పరిగెత్తించి మిమ్మల్ని పరిగెత్తిస్తారు రాష్ట్రాల నుంచి అనే రకంగా అంటున్నారు. సో ఇది అక్కడ ఎలా ఇంపాక్ట్ చూపించవచ్చు ఈ పదం? మనోజ్ గారు ఒకటి ఆయన మాట్లాడింది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, ఎన్ని రోజులకి వెళ్ళి తెలంగాణ ప్రజలకు కోరిక, ఏ రకంగా ఎన్ని ప్రాణ త్యాగాలు చేసినాము, తర్వాత ఇవన్నిటినీ గమనించి ఏ రకంగా మన స్టేట్ ఫామ్ అయింది, ఏ రకంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో మనం ఇవన్నిటినీ గమనించాం. అది మన సెంటిమెంట్స్ ఎమోషన్స్ కి కనెక్ట్ అయి ఉన్న విషయం తెలంగాణ స్టేట్ అనేది. సరే వారికేమో చాలా సింపుల్ గా తెలంగాణ గురించి అంటే అది అట్లా అనలేదు ఇట్లా అనలేదు, అసలు ఎందుకు అనాలి, అసలు ఎందుకు మాట్లాడాలి? పక్కన కర్ణాటక గురించి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకు 12 ఏళ్ళు అయినాక కూడా ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతుండ్రు, ఎందుకు తెలంగాణ గురించి ప్రస్తావిస్తున్నారు? వెంకట్ గారు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు, మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు, సో మీరు యాజ్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్ గా ఇలా రెస్పాండ్ అయ్యారా? తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరు వాదన అయి ఉండొచ్చు మీరు అంటున్నమాట, బట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్టాండా ఇది ఇండివిజువల్ స్టాండా? మనోజ్ గారు, నేను తెలంగాణ బిడ్డని, ఓకేనా? ఇఫ్ ఎనీథింగ్ ఏదన్నా కూడా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడినా 100% నా ఇండివిజువల్ గా యాజ్ అ బల్మూరి వెంకట్ తెలంగాణ బిడ్డగా నా రియాక్షన్ ఇదే రకంగా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడినప్పుడు ఇదే రకంగా ఉంటుంది రాష్ట్రం విషయం వచ్చినప్పుడు. బికాస్ పబ్లిక్ సెంటిమెంట్ ఎమోషన్స్ ని ప్రకారంగానే మనం కూడా రియాక్ట్ అవ్వాలి. అండ్ అవే మన పబ్లిక్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ మన ఎమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ నేను పొలిటికల్ గానే మాట్లాడిన మాట
నేను యాక్చువల్ గా ముందే మాట్లాడుతుండే, బట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్, ఐ వాజ్ ఇన్ తమిళనాడు. బట్ నేను చూసి వారు సంబోధిస్తుంది, వారు మాట్లాడినాక కూడా నేను 2 రోజులు ఓపిక పట్టిన, వారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటారని. కానీ వాళ్ళ పార్టీ నాయకులు వారు ఆ రకంగా అనలే, ఈ రకంగా అనలేదని చెప్పి దాన్ని సమర్థించుకుంటూ వస్తుంటే దాన్ని తట్టుకోలేక మాట్లాడిందే తప్పు మరి దాన్ని సమర్థిస్తున్నారని చెప్పి నేను దానిపైన రియాక్ట్ అవ్వాల్సి వచ్చేది. బట్ స్టిల్ తెలంగాణలో కూడా ఇందాక మీరు అన్నట్టుగా తెలంగాణలో కొంతమంది జనసేన నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఆ ఇండియాలో వాళ్ళంతా భాగస్వామిగా ఉంది కాబట్టి జనసేన కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ వీడియో తర్వాత అంటే జనరల్ గానే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే సినిమా సమయంలో లేకపోతే రాజకీయాల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు యాజ్ తెలంగాణ బిడ్డగా ఆన్ హోల్ గా 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతినిధులుగా మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా కొంత నిజమే ఉండొచ్చు, కానీ వాళ్ళ అత్యుత్సాహం, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ యొక్క అవాకులు చెవాకులు కూడా చాలా వల్గర్ గా ఉన్నాయి. వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మనోజ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో సొంత పార్టీలో ఉండి కూడా మా పార్టీ ఎంపీలు ఆ రోజు సొంత ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఎందుకంటే రాష్ట్రం విషయం వచ్చినప్పుడు ప్రజల నాడి అంటే ప్రజలు ఏమి కోరుకుంటారో దానిపైన సొంత పార్టీ పైన కూడా ఆ రోజు గలం వినిపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని స్వాగతించింది, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండించలేదు. ఎప్పుడన్నా కూడా ఎమోషన్ సెంటిమెంట్స్ మన రాష్ట్ర ప్రజల విషయం వచ్చినప్పుడు మన రియాక్షన్ అదే రకంగా ఉండాలి. కానీ కొంతమంది రాష్ట్రాన్ని మర్చిపోయి లేదు మాకు రాజకీయమే ముఖ్యము, మాకు మా పార్టీయే ముఖ్యము, లేదా మా పార్టీ స్టాండ్ ఎట్లా చెప్తుంది మేము అట్లనే పని చేస్తాము, ఇక్కడ ప్రజల్ని పట్టించుకోము, మా నాయకుడు ఏది మాట్లాడినా కూడా సమర్థిస్తామని చెప్పి ఎవరైతే ఈరోజు జనసేనలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏది ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నారో దానికి 100% తెలంగాణలో ఉన్న యువకులే తగిన గుణపాఠం చెప్తారు, తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు. తెలంగాణ పోరాటాలకి ఇది ఒక అడ్డ. తెలంగాణలో విద్యార్థులు ఇక్కడ ఉన్న యువకుల పౌరుషము మనం గతంలో చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ రకంగా మనం పోరాటం చేసినాము. అండ్ పోరాడి తెచ్చుకున్న ఈ మన రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ రాజకీయాల కోసం మాట్లాడితే ఎవరు ఉపేక్షించరు. అండ్ ఆ రకంగా మాట్లాడిన వాళ్ళని సమర్థిస్తున్న నాయకులు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఉపేక్షించరు. ఎందుకంటే గతంలో తెలంగాణకి వ్యతిరేకించిన తెలంగాణలో ఉంటూ తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందనే ఉస్మానియా యూనివర్సిటీలో మనం చూసినాము. ఎంతో మంది రాజకీయ నాయకులను ఉరికెచ్చారు తెలంగాణలో యువకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే. ఈయన ఇప్పుడు సమర్థించేట పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ మాట్లాడుతున్న మాటలు. సో చాలా క్లియర్గా నేను ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుకొచ్చిన 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమ సమయంలో ఎలా విన్నది చూసాం కదా. సో ఇప్పుడు ఎవరైతే ఇంకా తెలంగాణ గురించి ఉద్దేశిస్తూ తప్పుగా మాట్లాడితే డెఫినెట్గా ఇలాగే రియాక్ట్ అవుతామంటున్నారు ఆయన. తెలంగాణ యువత చూసుకుంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలని ఎవరైతే సంబోధిస్తూ దాన్ని కొంత సమర్థిస్తూ ఉన్నారో వాటిని ఓకే అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పని కూడా తెలంగాణ యువత చూసుకుంటుంది అన్నట్టుగా వెంకట్ బల్మూర్ తన ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో దీంట్లో ఒక్కసారి పవన్ కళ్యాణ్ యాక్షన్ ఏంటి, దానికి ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ రియాక్షన్ లా ఉంది, ఒకసారి వీడియోస్ చూడండి. రాష్ట్రంలో అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము.
నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే. రైట్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. ఇప్పటికీ ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నినాదాలు కొనసాగుతున్నాయంటే పలుమార్లు ఏపీకి సంబంధించి రాజకీయ నేతలు ఈ రకంగా మాట్లాడుతూ దానికి రియాక్షన్గా తెలంగాణకు సంబంధించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. సో గతంలో పేరు నాని కూడా మాట్లాడుకొచ్చారు. సరే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి గతంలో రెస్పాన్స్ అయిపోయింది, రియాక్ట్ అయ్యారు. పలుమార్లు ఏపీకి సంబంధించిన నాయకులు రెస్పాండ్ అవడం, తెలంగాణ నుంచి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రియాక్ట్ అవడం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమంటున్నారు, కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. దిష్టి నిజంగా ఉంటుందా? నిజంగా ఈ 5Gలు 6G వచ్చే టెక్నాలజీలో ఇంకా మనం ఆగిపోతుంది దిష్టి వరకేనా? దిష్టి వరకే ఆగిపోయామో మనం? ఇంకా కొత్త డాటా సెంటర్లు వస్తున్నాయి, కొత్త అభివృద్ధి జరుగుతుంది, కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాం, కానీ మనం మాత్రం ఇంకా దిష్టి దగ్గరే ఆగిపోయాం. ఆ దిష్టి ఎలా ఉంటుందట అంటే కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోయే వరకు వస్తుందంట. అది ఎండిపోవడానికి వాతావరణంలో మార్పులా, సరిగ్గా నీళ్ళు అందుబాటులో లేకపోవడమా, రైతులకు ఎటువంటి అవగాహన కల్పించాలి, రైతుల్లో ఇంకా కొత్త రకమైనటువంటి నానుడిని తీసుకురావాలా, టెక్నాలజీని పెంచాలి, రైతులకి ఆ కొబ్బరి చెట్ల సాగులో ఇంకేదైనా కొత్త ఒరవడిని సృష్టించాలనే రకంగా ఆలోచించాల్సింది పోయి దిష్టి గురించి అంటే ఇక్కడ ఆయన ఎగ్జాక్ట్గా తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లే అనే రకంగా మాట్లాడారంటే అది పబ్లిక్ అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ తెలంగాణ టర్మ్ వాడాడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లేకపోతే సామాన్య ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా దిష్టి వరకు ఆగిపోకుండా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు సో రాజకీయ నాయకులు ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్నా, ఎంతటి అభిమానులు ఉన్నా, కోట్లలో లక్షల్లో ఇంకా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నా కూడా దిష్టి వరకు ఆగిపోకుండా టెక్నాలజీ మారుతున్న సమయంలో ఇంకా దిష్టి వరకు ఆగిపోకుండా దాన్ని అప్గ్రేడ్ చేయాలి. అంటే ఎందుకు ఈ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం ఏంటి, దాని వాతావరణ మార్పులు, ఇలాంటి విషయాలపైన ఇంకా పవన్ కళ్యాణ్ విశ్లేషిస్తే అక్కడి పబ్లిక్లో కొంత ఆయనకు పాజిటివ్ ఉండేది. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయ రణరంగాన్ని కూడా తెరలేపకపోయి ఉండేవారు. సో ఇప్పుడు వెంకట్ బల్మూర్ మాట్లాడుతున్న మాటల్లో సో ఎవరైనా సరే తెలంగాణ పైన ఈ రకంగా మాట్లాడితే ఇలానే రియాక్ట్ అవుతాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది, 1200 మంది అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ. సో మా గురించి మేము పరిపాలించుకుంటాం, ఇక్కడ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ రాజకీయంగా మేము ఎదుర్కొంటాం, ఇక్కడ వాళ్ళని ఇక్కడే చూసుకుంటాం. కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు, వేరే రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఇలా మాట్లాడితే కుదరదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ చివరాఖరిన సినిమా హీరో